దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సాయంకాలం ఈ ప్రార్థన సహవాసంలో పాల్గొన్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యక్ష ప్రసారంలో ఈ ప్రార్థనా సహవాసంలో పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని మహిమపరుచుకుందాం. తల నుంచి కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కృపామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు అయిన దేవ, ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, మొదటివాడు కడపటివాడు అని ప్రకటించబడిన దేవ, సర్వోన్నతుడా, సార్వభౌముడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన మరి ఈ దినమంతా కాచి కాపాడి ఈ సాయంకాలం నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండే అవకాశాన్ని హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘంగా మా అందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నేటి ప్రార్థనా సహవాసంలో మీ వాక్కుల చేత మాతో మాట్లాడి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటిని, సంఘంలోని విశ్వాసులందరినీ, భక్తులందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేను స్తుతిస్తూ ఉన్నాం, నేను మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, ధైర్యపరిచి దీవిస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాం. నీ వాక్యం శక్తి గలది, నీ వాక్యం బలమైనది. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బలమైన వాక్కుల చేత మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తూ ఉన్నాం. సమస్తంలో మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిపిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిస్తాం. మొట్టమొదటిగా అన్ని నామముల కంటే పైనామం యేసు నామం అనే పాటను పాడి దేవుని స్తుతిస్తాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తుల్ లయం లయము.
యేసు నామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషేకుడైన క్రీస్తు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషేకుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అదే రీతిగా ఇంకో పాట పాడి దేవుని స్తుతిస్తాం. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పమయ్యా అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా 383 నంబర్ పాటను మనం పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి
వాక్యాన్ని మనం చదువుకుందాం. నేటి ప్రార్థనా సహవాసంలో దైవ వాక్యమును మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. Paul's letter to Ephesians chapter 1 verses beginning from 17 to 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తనను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. చదవన్న ఈ లేఖన భాగం మన వెనుకల్లో దీవింపబడును గాక. ఆమేన్. ప్రియ సంఘమా, చదవన్న లేఖన భాగంలో నుంచి పౌలు ఎఫెసీ సంఘం కోసం చేస్తున్న ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం ఈ లేఖన భాగంలో నుంచే మనం ఆ ప్రభువును లేక దేవుని తెలుసుకొనవలనని ఆయన యొక్క కోరిక, పౌలు యొక్క కోరిక భౌతిక సంబంధమైన ఇహలోక సంబంధమైన అవసరాల కోసం పౌలు ప్రార్థన చేయలేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కోసం పౌలు ప్రార్థన చేశాడు. అందులో మొట్టమొదటి ప్రార్థన దట్ యు నీడ్ టు నో గాడ్ బెటర్. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని ఇంటిమేట్గా, అంటే చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా, అతి సమీపంగా ప్రభువును మీరు తెలుసుకోవాలి. వ్యక్తిగతమైన అనుభవం ప్రభుతో ఉండాలి అని పౌలు తన ప్రార్థనలో కోరినట్టుగా మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు చదవబడిన లేఖన భాగంలో ఇంకొక మాటను ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదంటే మనకి 17 నుంచి 19 వరకు అన్ని కలిసి కనెక్ట్ అయినట్టుగా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో 19th వర్స్లో ఉంటుంది. అక్కడ మనం కూడా గమనిస్తే 19వ వచనం నుండి కొన్ని లైన్లు మనం కిందికి వస్తే ఆయన క్రీస్తునందు 19వ వచనం ఆ నంబర్ ఏదైతుందో దాని తర్వాత 2 లైన్ల తర్వాత మనం గమనిస్తే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని అనే మాట రాస్తున్నాం. ఈరోజు పౌలు ఎఫెసీ సంఘాన్ని ఏమి తెలుసుకోవాలని కోరాడు అంటే దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. దట్ యు నీడ్ టు నో ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. అక్కడ మనం గమనిస్తే ఈ చదివిన లేఖన భాగంలో మనం 17 నుంచి 21 వరకు చదివితే దాదాపు 4 సార్లు ఆ మాటను రాస్తాం. శక్తి, బలము అనే మాటను రాస్తూ ఉంటాడు. సో 4 సార్లు ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. మనం దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. సో మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకున్నాం మనం. యు నీడ్ టు నో గాడ్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నీకు దేవునితో అనుబంధం ఉండాలి. రెండోది యు నీడ్ టు నో ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి అని కోరుతూ ఉన్నాను. దేవుని తెలుసుకున్న తర్వాత దైవ శక్తిని తెలుసుకోవాలి. దేవుని ఆ శక్తి యొక్క నిర్వచనాన్ని మనం తెలుసుకోవాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ఏంటిదంట, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన
మహత్యం ఎట్టిదో అనే మాటను రాస్తున్నాడు. అంటే దేవుని శక్తి ఈ వచనాల్లో 3 మాటలు రాశాడు. మొట్టమొదటి శక్తి ఏమిటి అంటే లేక బలం, పవర్, డ్యునామిస్ అంటే డైనమిక్ పవర్ అనే మాటను రాస్తారు అక్కడ. డైనమిక్ పవర్, ఆ దేవుని యొక్క డైనమిక్ పవర్ ఏంటిదంటే మనకు ఊహ కందని శక్తి. దేవుని యొక్క శక్తి మనం ఊహించలేము. దేవుని యొక్క శక్తిని మనము ఊహించలేము. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అపరిమితం అంటే పరిమితం కాని ఆయన శక్తి మనం తెలుసుకోవాల్సింది. అంటే ప్రతి శక్తికి ఒక పరిమితి ఉంటుంది. కొన్నిటికి మనం ఎలక్ట్రిసిటీలో చూస్తాము, కొన్ని కిలో వాట్స్ అని ఉంటుంది, కొన్ని గిగా వాట్స్ అని ఉంటుంది, కొన్ని మెగా వాట్స్ అని ఉంటుంది. సో దానికి అంత పవర్ అవసరం. ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలన్నా, ఆ లైట్ వెలగాలన్నా దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ దేవుని పవర్ లిమిట్లెస్ పవర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్ దేవుని యొక్క పవర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శక్తిని మీరు తెలుసుకోవాలని ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అంటే మనకు రాస్తున్నాడు ఈరోజు దేవుని భక్తులకు. అందుకే ఏం రాశాడు? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన శక్తి గురించి రాస్తున్నాడు. అంటే దేవుడు అంటే క్రీస్తునందు ఉన్న శక్తి ఎన్నో మనం తెలుసుకోవాలట. అదేం శక్తి అంట? విశ్వసించు మనయందు, అంటే విశ్వాసమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఈరోజు మనం తెలుసుకోవాలి ఆయన శక్తిని. అది ఎలాంటి శక్తి అంట? అన్లిమిటెడ్ పవర్, అపరిమితమైన అనే మాట నాకు రాశాడు. ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన, పరిమితి లేని శక్తి. అంటే దేవుడు చెయ్యలేని అనేది లేదు. అశక్తుడు కాదు ఆయన. అది ఏ విషయమైనా కావచ్చు, ఎనీథింగ్. అది శరీరపరమైన విషయం కావచ్చు, జ్ఞానపరమైన విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. We need to know God's power. దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. ఎవరైనా యుద్ధానికి పోయినప్పుడు అవతల వాడి శక్తి సామర్థ్యాలను చూసి పోరాటం చేయడానికి వెళ్తారు. వాడి దగ్గర ఉన్న ఆయుధాలు, వెపన్స్ని అంచనా వేసి వెళ్తారు. క్రీడా పోటీల్లో కూడా మనం గమనిస్తే ప్రత్యర్థి వారి యొక్క బలాబలాలను అంచనా వేసుకొని ఫైటింగ్ చేస్తారు, లేక వాళ్ళు పోరాడతారు. అన్నిట్లో అంతే, రాజకీయంగా కూడా అంతే. ఎలక్షన్స్లో నిలబడిన వాడు అవతల వాడి బలాబలాలు తెలుసుకొని నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. సో అన్ని విషయాల్లో ఆ బలాబలాలను తెలుసుకోవచ్చు. మనం అవతల వాడి బలం తెలుసుకోవచ్చు, అవతల వాడి యొక్క శక్తిని మనం తెలుసుకోవచ్చు, అవతల వాడి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో వాటి పవర్ ఎంతో కూడా మనం తెలుసుకోవచ్చు. తద్వారా వీడు పోటీకి సిద్ధపడతాం. కానీ దేవుని యొక్క శక్తి మనం తెలుసుకోలేము, అపరిమితమైన శక్తి. హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ Paul wants to teach Ephesians about the power of God. దేవుని శక్తి. సో మొట్టమొదటి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటాడంటే అక్కడ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం, బలం, ఆ శక్తి, ఆ పవర్ బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునేవారు అంటున్నారు. అంటే మన విషయంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ పవర్ ఉంది దేవుని దగ్గర. అది ఎప్పుడు సీజ్ అవ్వదు, అంటే ఎప్పుడు ఆగిపోదు, ఎప్పుడు తరిగిపోదు, ఎప్పుడు తగ్గిపోదు. ఆ శక్తి మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమించేవారు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు శక్తిమంతుడు, ఎలాంటి కార్యమైనా చేస్తాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానంట. నశించినది ఆల్రెడీ గాన్, ఇట్ ఈస్ బెస్ట్. పోయింది, నశించబోయింది, బూడిదైపోయింది. దాన్ని తిరిగి తీసుకురాగలిగిన దేవుడు ఆయన. దట్ ఈస్ హిస్ పవర్. సో అది మొట్టమొదటి విషయం మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మనం గమనిస్తే ఆయన యొక్క శక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే 20వ వచనం రాస్తారు. ఆయన ఆ బలాతిశయం చేత, మళ్ళీ బలం అని రాస్తున్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ బలం అని రాశాడు, తర్వాత శక్తి అని రాశాడు, మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 20వ వచనంలో ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. రెండవది రిసరెక్షన్ పవర్.
రిజరక్షన్ పవర్, పునరుత్థాన శక్తి అని. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపను. అంటే ఆ బలం, ఏ బలం? అపరిమితమైన ధన బలం, మన ఊహకందని ధన బలం, ఊహకందని ధన శక్తి సామర్థ్యం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం అని రాశారు అక్కడ 19వ వచనంలో. అది ఎటువంటి బలం? అన్ఎండింగ్ పవర్, అన్సీజింగ్ పవర్, లిమిట్లెస్ పవర్, అన్లిమిటెడ్ పవర్. రెండవది పునరుత్థాన శక్తి. ఏందా శక్తి? ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి మృతులలో నుండి లేపిన శక్తి. హల్లెలూయా. గమనించాలి. అంటే యేసుక్రీస్తు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. దేవుని పవర్ ఎటువంటిదంటే ఆ మరణ సంఖ్యలు, మరణం యొక్క బలం ఏది కూడా దేవుని శక్తి ముందు దిగదడిపోయింది. హల్లెలూయా. ఆయన పవర్ ఎటువంటిదంటే పాతాళంలోకి, భూమిలోకి వెళ్ళిపోయిన ఆ దేహాన్ని తిరిగి బయటికి తీసుకొచ్చిన శక్తి ఎంతో పవర్ఫుల్. ఈరోజు మనం ప్రొక్లేనర్ని చూస్తాం. ప్రొక్లేనర్ భూమిని తీసి పిల్లలుగా బయటికి తీస్తుంది, పవర్. కానీ అది లిమిటెడ్ పవర్. అది పిల్లలుగా మట్టిని బయటికి తీసిన పారబోసినప్పుడు, మళ్ళీ తీసేటప్పుడు అది గడ్డగా తీసిన ఇంకో దగ్గర పోసినప్పుడు ఏమైతుంది? మళ్ళీ పౌడర్ అయిపోతుంది. అది గడ్డగానే ఉండిపోతుంది. అంటే ఎట్లా తీసిందో అట్లా ఉంచదు. కానీ దేవుని యొక్క శక్తి మరణమైపోయిన దాన్ని జీవంలోకి తీసుకురాగలిగిన శక్తి, పునరుత్థాన శక్తి. అందుకే పౌలు ఏమంటాడు? ఆయన పునరుత్థాన శక్తిని అనే మాట రాస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 10-11 కలిసి ఉంటాయి. అక్కడ మనం చూస్తే, ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం కలవాడని ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వెనక ఉన్నాయన్ని మరిచి ముందుకు సాగుతున్నాను. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన బలం. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పునరుత్థాన బలం గురించి స్టడీ చేస్తున్నాడు కాబట్టి, ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు నేను పునరుత్థాన బలం తెలుసుకోవాలనుకుంటున్నాను అని రాశాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు, అది మామూలు పవర్ కాదు, గ్రేట్ పవర్. మరణంలో నుండి జీవంలోనికి తీసుకురాగలిగిన పవర్ అది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలని పౌలు అది ఎఫెసీ సంఘం విషయంలో కోరుతూ ఉన్నాడు. ఆ భౌతిక సంబంధమైన శక్తి గురించి మాట్లాడట్లేదు. పహల్వాన్ల గురించి మాట్లాడట్లేడు. ఆ పహల్వాన్ యొక్క శక్తి కొంతకాలం తర్వాత సనగిలుతుంది. పహల్వాన్ యొక్క బలం తగ్గిపోతుంది. కానీ దేవుని యొక్క శక్తి తగ్గిపోదు. హల్లెలూయా. పవర్ఫుల్. అందుకే ఒకవేళ మీరు గమనిస్తే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. 15వ వచనం అక్కడ రాస్తారు, మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అంటే అర్థమైనది, సమాధి అయిపోయి ఇక దాంతో ఏమి కాదు, అయిపోయింది అనుకునే పరిస్థితి నుంచి తిరిగి జీవం తీసుకురాగలిగిన శక్తి, దట్ ఈస్ పునరుత్థాన శక్తి. హల్లెలూయా. సో దేవుని యొక్క శక్తి తెలుసుకోవాలంటున్నాడు. ఏంటి ఆ శక్తి? అపరిమితమైన శక్తి, అన్లిమిటెడ్ పవర్. రెండవది రిజరక్షన్ పవర్, పునరుత్థాన శక్తి.
పునరుత్థాన శక్తి. తర్వాత ఆయన రాస్తాడు దేవుని యొక్క శక్తి గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. చూడండి 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మూడవది ఏంటి తెలుసా? సాతానును జయించే శక్తి. సాతానును జయించే శక్తి ఏమంటున్నాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉన్నాడు అంటే అదే అర్థం. దేవుని యొక్క పవర్ తెలుసుకొని మీరు కూడా పవర్ఫుల్గా తయారవ్వండి. తద్వారా ఏం చేస్తారంట పవర్? మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నాడు. అంటే ఎటువంటి పవర్? సాతానును అనగదొక్కే శక్తి. సాతానును అనగదొక్కే శక్తి. మళ్ళీ రండి మొదటి అధ్యాయంలోకి మనం వస్తే 22 వచనం 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. అంటే సమస్తం ఆయన పాదముల కింద ఉంచగలిగిన శక్తి అన్నట్టు. ఇక్కడ చెప్తే మీకు ఇది అర్థం కాదని 6 పదులకు తీసుకుపోయాను. ఎవ్రీథింగ్ అండర్ హిస్ ఫీట్, ప్రతి ఒక్కటి దేవుని పాదముల చెందుకు వచ్చేసింది. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. మూడవది ఏంటంటే సాతానును ఎదిరించే శక్తి. సో మొట్టమొదటిగా అపరిమితమైన శక్తి, అన్లిమిటెడ్ పవర్. రెండవది రిజర్వేషన్, పునరుత్థాన శక్తి. మూడవది సాతానును జయించే శక్తి. సాతానును జయించే శక్తి. సాతానును జయించే శక్తి అంటే సాతాను మన పాదముల కింద చితుకు దొక్కే అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఆ అనుభవం మనకి రావాలంటే దైవిక శక్తిని మనం కలిగి ఉండాలి. దైవికమైన శక్తిని మనం కలిగి ఉండాలి. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా 16:20 వచనం. రోమన్స్ చాప్టర్ 16:20. సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితగా త్రొక్కించును. ఎవరి కాళ్ళ కింద? రోమా సంఘానికి రాస్తున్నాడు. అక్కడ రోమా విశ్వాసులకు చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? మళ్ళీ ఎంపవర్ చేస్తాడు, శక్తిమంతులు చేస్తాడు. సాతాన్ని చితకు దొక్కగలిగిన శక్తి ఎవరి పాదముల కింద? దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకు దొక్కించింది. అంటే సాతాను మన కాళ్ళ కిందకి వచ్చేసేంత శక్తి. అందుకే ఎఫెసీ 1:22 ఏమన్నాడు? మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంది. ఆయన పాదముల కిందకి తీసుకొని రాకపోతే, అంత శక్తిమంతుడు కాకపోతే సాతాను మన పాదముల కింద తీసుకురాలేడు ఆయన. ఇప్పుడు సాతాను ఆయన జయించలేకపోతే మనం జయించే శక్తి మనకు రాదు. సాతానే కాదు, సమస్తమును దేవుడు తన పాదముల కింద పెట్టుకోగలిగినాడు కాబట్టే మన పాదముల కిందకి సాతాను తీసుకురాగలిగిన శక్తి దేవుడు మనకి ఇవ్వగలిగినాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్స్. అది ఆ మాట యొక్క అర్థం. కాబట్టి ఈరోజు ఏమంటున్నాడు? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో మీరు తెలుసుకొనవలనని అంటున్నాడు. మీరు తెలుసుకొనవలనని. గత వారం దేవుణ్ణి తెలుసుకోవాలని నేర్చుకున్నాం. You need to know personally. ఈరోజు you need to know the great power of God. ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నామంటే, దేవునితో క్లోజ్ అటాచ్మెంట్ మనకు ఉందంటే ఆయన పవర్ని మనం అనుభవిస్తాం. ఆయన అన్లిమిటెడ్ పవర్ కలిగినాడు. ఎప్పుడు కూడా ఆ పవర్ బ్రేక్ డౌన్ ఉండదు. ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ అవుతుంది. పవర్ ఎక్కువైపోయిందనుకో, యూసేజ్ ఎక్కువైపోయిందనుకో ట్రిప్ అవుతుంది, పవర్ కట్ అవుతుంది. ఈ పవర్ అట్లా కట్ అయ్యే పవర్ కాదు, అన్లిమిటెడ్ పవర్, అపరిమితమైన శక్తి.
రెండోది పునరుత్థాన శక్తి. ఎంత బలహీనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినా అక్కడి నుంచి నువ్వు లేపగలిగిన శక్తి అన్నట్టు అర్థం. మూడవది సాతాను జయించే శక్తి. క్రీస్తు యొక్క కృపను బట్టి, శక్తిని బట్టి ఆయన ఎందుకు మీరు బలవంతులై ఉండండి అంటున్నారు 6:10. తద్వారా అపవాది యొక్క తంత్రం మీరు తెలుసుకొని అంత పోరాడడానికి మీరు సిద్ధంగా ఉండొచ్చు అంటున్నారు. సాతాను జయించే శక్తి. 3 విషయాలు దేవుని యొక్క శక్తి గురించి మనకు రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునితో మనం ఈ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి క్లోజ్గా మనం తెలుసుకోగలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాస యాత్రలో మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు ఈ పవర్ని మనం తెలుసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, మ్యాగ్నెట్కి దగ్గరగా ఏ వస్తువు అయినా బాగా అటాచ్ అయి ఉన్నదనుకోండి, మ్యాగ్నెట్ అంటే అయస్కాంతానికి ఒక పిన్ కావచ్చు, ఇంకేదైనా దాన్ని కనెక్ట్ అయ్యేది. చాలాసేపు దానిపైన పెట్టి, బ్లేడ్ను పెట్టి దానిపైన పెట్టి మళ్ళీ బయట తీస్తే ఈ ఏదైతే అయస్కాంతం కనెక్ట్ అయి ఉన్నదో దానికి మళ్ళీ శక్తి వచ్చేస్తుంది. అది ఇంకొక దాన్ని పట్టుకుంటుంది. గుడిసుడిని వాటిని పెడితే ఇది పట్టేసుకుంటుంది. తెలుసా? అలాంటి అనుభవం ఉందా? చిన్నప్పుడు అట్లాంటి అనుభవం ఉండేది. అలాగే దేవునితో మనం కనెక్ట్ అయి ఉంటే ఆ పవర్ మనలోకి వచ్చేస్తాం. ఆ పవర్ వల్ల ఏం చేస్తాం? వేరే అన్నీ కూడా మన దగ్గరకు వచ్చేస్తాయి. అంటే దేవుడు చాలా పవర్ఫుల్. ఇంత పెద్ద మ్యాగ్నెట్కి ఒక చిన్న బ్లేడ్ కావచ్చు, లేకపోతే పిన్ కావచ్చు, ఇంకేదైనా దానికి అతుక్కోగలిగిన దాన్ని పెట్టేసి ఉంచితే, చిన్నదాన్ని పెట్టేసి ఉంచితే, ఆ చిన్నది దానికంటే చిన్న వాటిని కనెక్ట్ చేసుకునే శక్తి వాటికి వస్తుంది. దట్స్ ఇట్. అంతే, ఇంకంతకంటే మించి చెప్పాల్సిందేం లేదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవునితో కనెక్ట్ అవ్వడం కంటే లోకంతో కనెక్ట్ అవుతున్నాం. అందుకే లోకంలోని మనకు వచ్చేస్తున్నాయి, మళ్ళీ లోకంలోని అలవాట్లు వచ్చేస్తున్నాయి, లోకంలోని పద్ధతులు వచ్చేస్తున్నాయి, లోకంలోని ఆచారాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే లోకంతో కనెక్ట్ అయి ఉంటున్నాం, అతుక్కుపోయి ఉంటున్నాం. కానీ దేవునితో అతుక్కుపోయి ఉంటే ఈ ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే ఫిలిప్పీ సంఘంలో ఆయన మాట్లాడుతూ ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని వ్యక్తిగతంగా ఆయన కోరిన రీతిగా ఇక్కడ ఆ పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి. 3 శక్తులు. ఒకటి అన్లిమిటెడ్ పవర్, అపరిమితమైన తన శక్తి. రెండవది రిజరక్షన్ పవర్, పునరుత్థాన శక్తి. మూడవది సాతాను జయించే శక్తి, లేక అణగదొక్కే శక్తి, సాతాను ఓడించే శక్తి, సాతాను ఎదిరించే శక్తి. అది దేవుని యొక్క శక్తి. ఆ శక్తిని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ అవసరం. మనకి ఈ లోకంలో చాలా అవసరత లేని వాడు ఎవడు ఉండడు. అయ్యో ఈ అవసరం ఎవరు తీరుస్తారు అంటే దేవుడు అన్లిమిటెడ్ పవర్ ఉంది ఆయన దగ్గర. ప్రతి అవసరం తీరుస్తాడు. తీరువలేని పరిస్థితి ఏది లేదు. రెండోది మరణకరమైన పరిస్థితి అంటే చాలా బలహీనమైన స్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది రిజరక్షన్ పవర్ మనకు హెల్ప్ చేస్తుంది, మన అక్కడి నుంచి పైకి లేపుతుంది. మూడోది సాతాను, మన శత్రువు వాడు. ఎప్పుడు మనం ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో వాని గెలవాలి. కాబట్టి ఈ 3 మన అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అవసరం. కాబట్టి ఈ 3 రకాల పవర్స్ని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. అందుకే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి అనే మాట రాస్తున్నాడు. బలాతిశయం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, తల నుంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ మాటని ఆధారం చేసుకోవాలి. ప్రభువా, నీ శక్తిని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ సంఘాన్ని ఈ రీతిగా కోరాడు. ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు, దాసు ద్వారా మాట్లాడించారు, ఈ లేఖన భాగం నుంచి మాట్లాడించారు. సో హెల్ప్ us to know that power. ఏంటి ఆ పవర్? ఏం శక్తి? మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. నీ గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. ఆయన ఎఫెసీ సంఘానికి ఆనాడు పౌలు చేసిన ప్రార్థన, మొట్టమొదటిగా మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. రెండోది, నాకు యూ నీడ్ టు నో ద పవర్ ఆఫ్ గాడ్. బలాతిశయం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. ఏంటి ఆ బలాతిశయం? అపరిమితమైన పవర్.
అపరిమితమైన బ్రేక్ డౌన్ ఉండదు. కట్ అయ్యే పవర్ కాదు, ట్రిప్ అయ్యే పవర్ కాదు, అన్లిమిటెడ్ పవర్. ఎస్ లార్డ్, నీకు వందనాలు, నేను స్తుతిస్తున్నాను. రెండవది, మృతులలో నుండి లేపిన పవర్, పునరుత్థాన శక్తి. మూడవది, సాతాను జయించే శక్తి, అపవాదిని ఎదిరించే శక్తి, సాతాను కాళ్ళ కింద చిగురుదొక్కే శక్తి. ఎందుకంటే సమస్తమైన మీ పాదం కింద మీరు పెట్టుకున్నారు కాబట్టి. సాయంకాలం మీరు మాతో మాట్లాడినారు. చాలాసార్లు సాతాను మమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు, మా మనసును డిస్టర్బ్ చేస్తాడు, మా ఆలోచన డిస్టర్బ్ చేస్తాడు. అది ఈరోజు వారిని జయించే శక్తి మీలో ఉందని మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. ఆ శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకే నీకు వందనాలు. కొన్నిసార్లు మేము చాలా నీరసించిపోతాం, బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం, ఓటమి లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. We have lost the battle, ఓడిపోయినాం, ఇక మీ గెలవం అనే పరిస్థితిలో నీ పునరుత్థాన శక్తి మమ్మల్ని తిరిగి గెలిపిస్తుంది అని మీరు మాట్లాడారు. చాలాసార్లు మా అవసరాలు తీరుతాయా, మా పరిస్థితులు మారుతాయా, దేవుడు ఇది చేస్తాడా, దేవుడు ఇది చేస్తాడా, నాకు ఈ ఉద్యోగం ఇస్తాడా, నేను ఎన్ను కట్టుకునే పరిస్థితి ఉంటుందా, నేను ఈ వాహనం కొనుక్కోగలుగుతానా, నా పరిస్థితులు మెరుగవుతాయా, నా జీవితము పెరుగుతుందా, నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందా, నా పనులు ఆశీర్వాదకరంగా ఉంటాయా, నా సంపాదన దేవుడికరంగా ఉంటుందా, నా పిల్లలకు మంచి జ్ఞానం, మంచి చదువులు ఉంటాయా, ఇవన్నీ అవుతాయా, నా వల్ల అవుతాయా? అవుతాయి. ఎందుకంటే అపరిమితమైన శక్తి కలిగిన కాబట్టి ఈ శక్తిని మేము తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుడిని తెలుసుకోవాలి, ఇప్పుడు దేవుడి శక్తిని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యపు సత్యమును అనుసరించి మేము జీవించటకు సహాయం చేయండి. వాక్యమైన వాళ్ళందరినీ దీవించండి, వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. ఎస్, నీతో కనెక్ట్ అయితేనే, నీతో అనుబంధం, నీతో సహవాసం చేస్తేనే ఈ శక్తిని మేము పొందుకోగలం. టు నో ద పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరికి ఎలాంటి బలహీనత ఉన్నా ప్రతి బలహీనతను జయించే శక్తిని మీరు ప్రసాదిస్తారని నమ్ముతులను స్తుతిస్తున్నాం. ఇదే దేవునితో మమ్మల్ని నింపారు, జనవరి మాసం అంతా కాపాడారు. కొద్ది రోజుల్లో ఫిబ్రవరి మాసంలో కడుపెట్టబోతుండగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ పవర్. థ్యాంక్ యూ లార్డ్, నీ శక్తి బట్టి స్తుతిస్తున్నాం. డైనమిక్ పవర్, డూనమిస్. ఎస్, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం దీవించండి, నిర్మల్ డాక్టర్ చర్చ్ని ఆశీర్వదించండి. సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఆయన స్త్రీలు, వృద్ధులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలందరూ దీవించండి. మరి కరోనా కాలంలో కాపాడుతున్నందుకే వందనాలు. ఎవరికైనా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వారిని ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి విశ్వం బాబు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎట్లా బెంజమిన్, ఎట్లా సంతోష కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మరి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరెవరికి ఏ బలహీనత ఉన్నా వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి కరోనా నేపథ్యంలో మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంతవరకు కాపాడుతున్నారు. టీకా వ్యాక్సినేషన్ పని జరుగుతుంది. దానివల్ల కూడా ఎటువంటి విపరీతాలు కలగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి సంఘంలోని ఎలక్షన్ ప్రక్రియ అంతటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సానుకూలమైన కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. పెద్దలందరినీ మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. మరి ఆయా పనుల నిమిత్తమై ప్రయాణంలో ఉంచిన వారు, ఉద్యోగ అన్వేషణలో ఉంచిన వారు, ఆయన భవిష్యత్తు గురించిన ప్రణాళికను కలిగి ఉంటున్న వారు, బెంగను కలిగి ఉంటున్న వారు అందరి కోసం మేము ప్లాన్ చేస్తున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి తిరిగి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ కాబోతుండగా ఈ క్రతువు అంతా దీవెనకరంగా జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఢిల్లీలో ఆయన మరి పోరాటం చేస్తున్న రైతుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రభుత్వ స్థితిని మీరు దయచేయాలని మేము ప్రత్యేకంగా మీ పాదం చెంతకు వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకులందరినీ మీరు దీవించండి, సంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, పరీక్షలన్నింటినీ మీరు దీవించండి. మీకు మహిమ చెల్లిస్తూ నీ శక్తిని తెలుసుకునే అనుభవం, నీ శక్తిని పొందే అనుభవం మీరు మాకు దయచేస్తారని నమ్ముతూ, ఎందుకంటే వీటి ద్వారానే మా అవసరాలు తీర్చుకోవచ్చు, వీటి ద్వారానే అపవాదిని గెలవచ్చు, వీటి ద్వారానే అచేతనమైన స్థితిలో నుంచి మేము బయటికి రావచ్చు. కాబట్టి నీ కృప మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ, ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే వారందరికీ నీ కృప దయచేస్తారని నమ్ముతూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడించి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి, ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక.